అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయ్యా. కూడిచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చక్కగా ఇప్పటిదాకా మనం పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వాక్యం చివరిలో ఒక మాట రాయబడి ఉంది. ఆ వాక్య భాగాన్ని దయచేసి మనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం చివరి భాగం. ఆయన నీ త్రోవలను సరళము చెయ్యును. ఒకరి చేతిలో పట్టుకొని ఈ వాక్యాన్ని మీరు చదువుకోండి. మీకేమనిపిస్తుందో తర్వాత నాకు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఆ మాట చెప్పుకోండి. ఆయన నీ త్రోవలను సరళం చెయ్యును. ఈ నెల చివరి పునరుద్ధానపు ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ప్రతిక్షణం ప్రతిదినము ఆయన మనతో వాగ్దానం ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. ఆయన నీ త్రోవను సరళము చేయును. ఎవరు చెప్తున్నారు ఈ మాటని? సొలొమోన్ గారు చెప్తున్నారు. సర్వ సమాజాన్ని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మీ మార్గాన్ని సరళము చేస్తాడు. దేవుడు మన మార్గాన్ని సరళము చేయాలి అంటే మనం కొన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకోవాల్సిన కొన్ని ఉంటాయి. కంట్రోల్ తప్పినప్పుడు అతిక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తే ప్రార్థన చేయకపోవటం కూడా తప్పే. దేవుని మందిరానికి రాకపోవటం కూడా పాపమే. ప్రార్థన చేయకపోవటం పాపమే, మందిరానికి రాకపోవటం కూడా పాపమే. ఈ లోకంలో ఈ భూమి మీద పనికి మాలినోడు ఎవడు ఉండడు. అందరు సంసారులే, అందరికీ పనులు ఉంటాయి, అందరూ భార్య పిల్లలు గలవాళ్ళే. సన్నాసులు ఎవ్వరి భూమి మీద లేరు. సన్నాసులు ఉన్నారు అంటే ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఉంటారు. కుటుంబాన్ని గురించి పట్టించుకోరు, సంఘాన్ని గురించి పట్టించుకోరు. సంసారం కలిగిన సన్నాసులు కూడా ఉంటారు, తెలుసా మీకు? ఏమి పట్టదు. భార్య పిల్లల్ని పట్టించుకోరు, సేవకుల్ని పట్టించుకోరు, సంఘాన్ని పట్టించుకోరు. సంపాదన మీద పడిపోతూ తమ జీవితాన్ని ముగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను గారి ద్వారా చక్కగా తెలియచేశారు. ఆయన మీ త్రోవలను ఆయన సరళము చేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ మార్గమును, నీ త్రోవను, నీ చేతి పనులను, నీ కష్టార్జితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భార్య పిల్లలు, నీ సంపాదన సమస్తమును అవి ధారాళంగా మార్చబడాలంటే నీవు కొన్ని పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. మొదటి నుంచి మనం చూద్దాం. అక్కడ ఏమంటున్నాడు అనేవంటి విషయాన్ని చూస్తే, నీ ప్రవర్తన అంతటి యందు
దేవుడు నీ మార్గమును వృద్ధి చేయాలి అంటే, సరళము చేయాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నెమ్మది కలిగి జీవించాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఎవరిని ఒప్పుకోవాలంట? చెప్పండి, ఎవరిని ఒప్పుకోవాలండి? దేవుని అధికారాన్ని నీవు ఒప్పుకోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకోకపోతే ఏమవుతుంది? నీ జీవితంలో నువ్వే ఇబ్బంది పడతావు, నష్టపోతావు, సమస్యల్లో కూరకుపోతావు, ఊబిల్లో పడిపోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు. అందుకని సొలొమోన్ గారు చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని నీవు ఒప్పుకోనుము. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమన్నాడు? అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేస్తాడు. ఒప్పుకునేంత వరకు నీ జీవితంలో నీకు విడుదల కలగదు. ఒప్పుకునేంత వరకు నీ జీవితంలో నెమ్మది కలగదు. ఒప్పుకునేంత వరకు నీకు సమాధానం ఉండదు. ఒప్పుకునేంత వరకు నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదింపబడదు. నువ్వు ఎంత పాకులాడినా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత పరిగెత్తి సంపాదించినా నీ జీవితంలో నీకు ప్రతిఫలం అనేది దక్కదు. అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వేం చేయాలంట? దేవుని అధికారాన్ని తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను చాలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక చిన్న మాట, 7వ వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి, గట్టిగా చెప్పాలి, ఏమంటున్నాడండి? ప్రైజ్ ది లార్డ్. ఒకటి, నీ ప్రవర్తన విషయంలో దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. నీకు బలం ఉండొచ్చు, నువ్వు శక్తిమంతుడివే, డబ్బు ఉన్నవాడివే, అధికారం కలిగిన వ్యక్తివే అయినను నీ బలము, నీ బల్గము, నీ అధికారము, నీ డబ్బు దేవుని ముందు సరితూగదు. నీకున్న బలము, నీకున్న శక్తి దేవుని అధికారం ముందు అది దేనికి పనికిరాదని చెప్పబడుతుంది. అందుకని 7వ వచనంలో రాయబడిన మాట ఏమన్నాడండి? ఆయన చాలా చక్కగా ఆయన చెప్తున్నాడు. చెప్పబడిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని నీవు విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇది విడిచిపెట్టేంత వరకు నీ మార్గము సులువు కాదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నప్పుడు ఫిలిష్తీయులు పలుమార్లు ఇస్సాకు మీద వచ్చి పడతా ఉండేవాళ్ళు. ఇస్సాకు తవ్వించిన బావులను ముడిచిపెట్టేవంటి వాళ్ళు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? ఒక మాట చెప్పాలి మీరు. వాళ్ళు మాటకు వచ్చి ఇస్సాకుకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళడం లేదా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఆశీర్వదించబడకపోవటానికి గల కారణం, మీ హృదయాలలో కొన్ని దాగి ఉన్న రహస్యాలు ఉంటాయి. అవి విడిచి వెళ్ళవు, నువ్వే వాటిని విడిచి బయటికి రావాలి. ఇస్సాకు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని విడిచి బయటికి మరొక ప్రాంతానికి వచ్చాడో, అలాగే నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తున్న వంటి ప్రతి శరీర సంబంధమైన ప్రతి బలహీనతను నీవు విడిచిపెట్టి నీవే బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి నిన్ను విడిచి వెళ్ళవు, నువ్వే ఆ ప్రాంతాన్ని విడిచి రావాలి. నువ్వు అక్కడే ఉన్నావు అనుకోండి, ఆ సోదరునికి అలాగే ఉంటుంది. వాళ్ళు నిన్ను విడిచిపెట్టరు. ఆ ప్రాంతంలో, ఆ ప్లేస్లో, ఆ స్థితిలో నువ్వు ఉన్నంతసేపు
అటువంటి ప్రవర్తన కలిగి దేవునికి వ్యతిరేకం విరోధమైన స్థితిలో నువ్వు ఉన్నంత కాలం నీ శత్రువులు నీ మీద పడుతూనే ఉంటారు, నీ మీద పడుతూనే ఉంటారు. నువ్వెంత మామూలు కాముగా ఉన్నా, నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదని అనుకుంటున్నా, నేను భక్తిపరుని నువ్వు అనుకుంటూ ఉన్నా, నేను భక్తిపర్రాలని నువ్వు అనుకుంటూ ఉన్నా, ఎన్ని ఆలోచన చేసినా అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు నీ మీద పడుతూనే ఉంటారు. నీకు సమాధానం లేకుండా చేస్తారు, సంతోషం నెమ్మది లేకుండా చేస్తారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను గారు ఈ 7వ వచనములో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మొదటి నుంచి చూడండి 7వ వాక్యం, నేను జ్ఞానిని కదా అని నీవు చెప్పుకొనవద్దు యెహోవా యందు. ఇంకొక మాట కూడా మీరు అనుకోవచ్చు కదా, అక్కడ నేను భక్తిపరునని నువ్వే అనుకోవద్దు. ఎందుకని? నీ భక్తి ఎంతవరకు, ఎంతసేపు భక్తి? కొందరికి మందిరంలో ఉన్నంతసేపే భక్తి, మందిరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత భక్తి ఉండదు. మందిరంలో ఉన్నంతసేపు మోకరించమంటే మోకరిస్తారు, చేతులు ఎత్తమంటే ఎత్తుతారు, కళ్ళు మూయమంటే కళ్ళు మూస్తారు, చప్పట కొట్టమంటే చప్పట కొడతారు, హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా చెప్తారు, అన్నీ చేస్తారు. మందిరం విడిచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఉంటాయా? మరలా ఉండవు. ఇంటికి పోయేలోపు అప్పుడు వస్తాడేమో, పలానా డబ్బులు ఇవ్వాలి, వాడి దగ్గరికి వెళ్ళి రావాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది, పాస్టర్ గారు లేట్గా వదిలేశారు, 12 వదులుతానన్నాడు, 1 గంట అయిపోయింది అని అనుకుంటూ వాక్యాన్ని వినకుండా, ఆ వాక్యాన్ని తృప్తిగా ఆస్వాదించకుండా పెడచెవిని పెట్టి ఆ వాక్యాన్ని పోగొట్టుకొని నెమ్మది లేకుండా పోతుంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఏమో పక్కలతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమందికి ఏమో సెల్ ఫోన్లోనే పని, సెల్ ఫోనే 24 గంటలు, వాక్యం వినరు. దేవుని భయం ఉండదు. వయసుకు తగ్గట్టుగా జీవించాలి, వయసుకు తగ్గట్టుగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను గారు చక్కగా తెలియచేస్తున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఎవరిని ఒప్పుకోవాలంట? దేవుని అధికారాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ఈ లోక అధికారాలు 5 సంవత్సరాలకు మారిపోతూ ఉంటాయి. నా పార్టీని సొక్కాలు చించుకునే వాళ్ళు లేకపోలా, ఎవరి కోసం సొక్క చించుకున్నా వాళ్ళే లాస్ట్కు మేడ పెట్టి బయటికి దోస్తారు. అయినా వీడికి సిగ్గు ఉండగా మరలపోతానే ఉంటాడు. వాడు వద్దంటాడు, వీడు దొరుకుతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను గారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. నేను భక్తిపరునని నువ్వు ఎప్పటికీ నువ్వు అనుకుంటే సరిపోదు. ఎవరు చెప్పాలి నువ్వు భక్తుడివని? నీ భక్తిని గురించి ఎవరు చెప్పాలి? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు. వెళుతూ వెళుతూ ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చేసి వెళ్ళాడు. ఆ తలాంతులు మీకు అందరికీ దేవుడు ఇచ్చేసి పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఏదో ఒక రోజు వస్తాడు. వచ్చినప్పుడు ఆయన నిన్ను అడుగుతాడు, ఏమని? నేనిచ్చినటువంటి తలాంతులను బట్టి, నేనిచ్చిన జ్ఞానాన్ని బట్టి, నేనిచ్చిన తెలివిని బట్టి, నేనిచ్చిన దేహాన్ని బట్టి, నేను నీలో నివసించుచున్న ఇచ్చిన ప్రాణాన్ని బట్టి నా కొరకై ఈ లోకములో నిత్యమయములో నాతో నువ్వు ఉండటానికి ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించావు అని దేవుడు నిన్ను అడిగితే దానికి సమాధానం ఏం చెప్తావు? మా పాస్టర్ గారి దగ్గర పరిచర్య చేశాను,
ప్రతి ఆదివారం గజ్జలు కొట్టాను, తపలాలు వాయించాం, కీబోర్డులు ప్లే చేసాం, సౌండ్ సిస్టమ్ పెట్టామయ్యా అని చెప్తావు. బాగానే ఉంది, కానీ నీ ప్రవర్తన మారిందా? నీ పద్ధతులు మారాయా? నీ చూపు మారిందా? నీ నడక మారిందా? నీ పడక మారిందా? ఏదైనా మార్చుకున్నావా అని అంటే ఈ మాత్రం నన్ను అడగొద్దంటారు. నేను అట్లే నడుస్తా, నేను ఇట్లాగే బ్రతుకుతా. అప్పుడు మనం అనుకోవాలి, నీ బ్రతుకు కుక్క బ్రతుకు రెండు ఒకటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. పందెపు రంగములో పరిగెత్తే వంటి వారికి సహాయం చేయగలిగిన వాడు, ప్రోత్సహించగలిగిన వాడు దేవుని సేవకుడు. పరలోకమనే పందెపు రంగములో ప్రభు రాజ్యములు చేరేంత వరకు, నిత్య మహిమలో నీవు అడుగు పెట్టేంత వరకు ఒక సేవకుడు నిన్ను ప్రోత్సహిస్తాడు, వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. నిత్య మహిమలోకి చేరేంత వరకు సరి చేసుకున్నావా, చెప్పినట్టు విని నడుచుకున్నావా, నీ జీవితంలో ఆశీర్వదించబడతావు. చెప్పిన దానికి వ్యతిరేకంగా పెడ ఎడముఖం పెట్టావా, ఈ సంఘానికి దూరం అయిపోతావు, దేవుని సేవకునికి దూరం అయిపోతావు. ఈ మందిరం కాకపోతే ఇంకా మందిరం అంటావు. పర్వాలేదు, తిరగచ్చు, ఎన్నైనా తిరగచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఎలా ఉంటుందంటే ఇసుక మీద పునాది వేసిన ఇల్లు లాగానే ఉంటాం. డబ్బులు ఇస్తే పొగడే పాస్టర్లు చాలామంది ఉంటారు. ఇక్కడ డబ్బులు ఇచ్చినా తిడతారు, ఇవ్వకపోయినా ఇక్కడ పొగడతలు ఎవరికి ఉండవు. లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన, ఇదంతా నేనే కట్టించానని చెప్పి నీకు పొగడతలు ఉండవు, కుర్చీలు ఉండవు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డబ్బులు ఇస్తే పాటలు ఇస్తారు, స్టేజ్ ఎక్కిస్తారు, జెండాలు పెట్టి ఊపిస్తారు, ఊగి పాటలు పాడవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. నువ్వు ఇక్కడ ఎంత ఇచ్చినా నీకు స్టేజ్ మీద ఎక్కిరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక చిన్న మాటను కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. చదవాలి. చివరిలో రాయబడిన మాట చూడండి. మా దేవుని రాజ్య మార్గము ఎవరిదే? చెప్పాలి గట్టిగా. మా దేవుని రాజ్యమును సరళము చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ఏమని, నా దేవుని రాజ్యమును మీరందరూ కలిసి ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలండి? అంటే ఏంటి? విశాలపరచమని అర్థం. ఎదుటివాణ్ణి నువ్వు చెప్పే ముందు మొదటిగా నీ హృదయాన్ని విశాలపరచుకోవాలి. విశాలపరచుకోవాలి. నిన్ను నీవే, నీ హృదయాన్ని నీవు విశాలపరచుకోవాలి. విశాలమైన హృదయంగా మార్చబడాలి. విశాలమైన హృదయం అంటే ఏంటండి? ఎదుటివాడిని ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఎవరిని దేశించుకోకూడదు, ఇసుక్కోకూడదు. చెప్పిన ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా విని దైవ భయం కలిగి నిన్ను నీవే, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో విశాలపరచుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యెషయా గ్రంథంలో ఈ మాటను చక్కగా చెప్తూ ఉన్నాడు. ఎవరితో అంటున్నాడు? ఫస్ట్ నుంచి చదువు, ఆలకించండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును ఏం చేయాలంట? చెప్పండి, ఎక్కడ 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 పరచాలి?
చెప్పండి ఎక్కడ? ఒకటి చెప్తున్నాడు, ఒకటి అడవిలోను, రెండోది అరణ్యములోను, మూడోది ఎడారిలో మా దేవుని రాజ్య మార్గాన్ని మీరు సరళము చేయండి. దీనికి ఒక విషయాన్ని చెప్తాను. యేసు ప్రభు వారు ఒక గుడ్డోణ్ణి తన కనులకు ఉమ్మి వేసి బురద చేసి రాశాడు. రాసిన తర్వాత ఆ గుడ్డివానికి ఎలా కనపడింది చెప్పండి? ఏం కనపడ్డాయండి? చూపొచ్చిందా? వెంటనే చూపొచ్చిందా? చెప్పండి. అది కళ్ళు తెరవబడ్డ తర్వాత వాడు చూస్తే లోకం అంతా ముళ్ళు ముళ్ళుగా కనపడిందంట. ఎలా కనపడింది? ముళ్ళు ముళ్ళుగా కనపడుతుంది. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, సరిగ్గా గడుక్కోరా బాబు అంటాడు. సరిగ్గా చూడు అన్నప్పుడు అప్పుడు అతను చూసినప్పుడు లోకము తేటగా, చెప్పండి, లోకము తేటగా కనపడతారు. ఈ ముళ్ళు ముళ్ళుగా కనపడింది ఎవరు? మనుషులు. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ఆలోచనలు గుడ్డివానికి ఎలా కనపడ్డాయంట? ముళ్ళు ముళ్ళుగా కనపడ్డాయి. అంతకుముందు వారి కన్నులకు ఏం కనపడింది? చీకటి తప్ప, మనుషులు మాటలు వినటం తప్ప, నేనే నీ తల్లిని, నేనే నీ తండ్రినని చెప్పుకొని వినటం తప్ప నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు తనకు ఏమాత్రము తెలియదు. నా తల్లి తండ్రులని ఎప్పుడు తెలిసింది? యేసయ్య తన కనులను ముట్టినప్పుడు, తన కనులు తెరవబడినప్పుడు తాను అప్పుడు కనులు తెరిచి చూచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపములో ఉన్నంతసేపు, లోకములో ఉన్నంతసేపు, ధనాపేక్షలో ఉన్నంతసేపు యేసయ్య మహిమ కలిగిన వాడుగా నీకు కనపడడు. అతడు పరిశుద్ధుడనే సంగతిని నువ్వు గుర్తించవు. నీ పాపం నుండి నిన్ను విడిపించే దేవుడు అనే సంగతిని నువ్వు గుర్తించుకోలేకపోతుంటావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో, యెషయా గ్రంథములో ఈ మాటను చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1వ వాక్యం నుండి మనం చూద్దాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె దోషార్పణములు తీర్చబడును, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలుగా ఏంటంట? చెప్పండి, ఏమంటున్నాడండి? రెండంతలుగా పొందెనని సమాచారము ఆమెకు ప్రకటించుడి. అందుకని ఆయన చెప్పాడు, ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరండి? మన మార్గాన్ని సరళము చేసే దేవుడు. నిట్టూర్పుల మధ్యలో ఉన్నటువంటి వారిని ఓదార్చగలిగినటువంటి వాడు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నటువంటి వారిని వారి కన్నీళ్లను తొడవగలిగినటువంటి వాడు. ఏ సమస్యతో, ఏ నిందతో, ఏ అవమానకరమైన స్థితితో నువ్వు ఇక్కడికి వచ్చావో, నా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నేను ఓదార్చగలిగిన వాడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మార్గాన్ని ఆయన సరళం చేయబోతున్నాడు. ఇప్పుడు దాకా నీ మార్గం అడ్డు కంచె వేయబడిందేమో, నీ మార్గంలో నువ్వు సంపూర్ణంగా నడిపించబడలేక ఉన్నావేమో, నువ్వు ఏ పని చేసినా అది ఆశీర్వాదకరంగా మార్చబడకపోవడానికి గల కారణం నీ జీవితంలో దాగి ఉన్న రహస్యాలు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమైన బిడ్డలారా,
బాప్తిసం ఇచ్చు యోహోను యేసయ్య కంటే ముందు అరణ్య ప్రాంతంలో ఏం చేశాడంట? సువార్తను ప్రకటించటం మొదలుపెట్టి ప్రజలందరికీ తెలియచేస్తున్నాడు. దేవుని మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ వస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు. దేవుడు వస్తానని చెప్పాడు. ఆ మెస్సయ్యవు నీవేనా అని అంటే ఆయన అంటాడు, నేను కాదు. బాప్తిసమిచ్చి యోహోను చెప్తున్న మాట ఏంటి? నేను నరమాత్రుని మాత్రమే, నేను మీలాంటి మనుషుని మాత్రమే. ఆయన కంటే ముందుగా నన్ను ఈ లోకానికి ఆయన నన్ను పంపించాడు, ఆయన మార్గాన్ని సరళము చేయటానికి. నాకంటే వెనక వచ్చుచున్న వాడు నాకంటే బలమైన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని అగ్ని అభిషేకముతో నింపవలసిన వాడు. ఆయన మార్గాన్ని నేను సరళం చేయటానికి, తెలియపరచడానికి మాత్రమే నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. వ్యసన పడేది ఎవరు? కక్షలు పెంచుకునేది ఎవరు? ముఠా రాజకీయాలు చేసేది ఎవరు? సంఘాన్ని నాశనం చేసేది ఎవరు? అవిశ్వాసులు. విశ్వాసులు కాదు, అవిశ్వాసులు. దేవుని పిల్లలకు అవి ఉండకూడదు. దేవుని పిల్లలకు ప్రార్థనా జీవితం, దైవ భయము, వాక్యానుసారంగా నడుచుకునే ఆ మంచితనం అనేది నీలో ఉండాలి. అది కాస్త లేకపోతే నీ జీవితం అంధకారమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది? ఒకసారి మూసుకొని చూడండి. కళ్ళు మూసుకోండి, ఏం కనపడుతుంది? చీకటి. కళ్ళు తెరిస్తే వెలుగు కనిపిస్తుంది. చీకటి దిశగా నువ్వు నడవకూడదు. నీ బ్రతుకునే చీకటిగా మార్చుకోకూడదు. నీ కష్టార్జితాన్ని చీకటిగా మార్చుకోకూడదు. నీ ప్రవర్తన, నీ ప్రయాసను చీకటిగా మార్చుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని యెషయా గ్రంథంలో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. బాప్తిసమిచ్చే యోహోను చాలా చక్కగా చెప్తున్నాడు. మా దేవుని రాజ్య మార్గమును మీరు సరళము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మొదట నేనేం చెప్పాను? దేవుని అధికారాన్ని నీవు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారాన్ని నీవు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ వాక్యం కూడా చూడండి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగా కరుకైనవి సమముగా ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని నువ్వే సరి చేసుకోవాలి. హెచ్చు తగ్గులను సరి చేసుకోమంటాడు ఆయన. నేను గొప్ప, నాకింత ఆస్తి ఉంది, ఏంటండి అంత ఆస్తుంది అని అంటూ ఉంటారు బడాయికి. బయట మన దగ్గర చెప్పర్లే, బయట చెప్పుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. బయట మాత్రం కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏమి ఉండదు, అనుకున్నంత ఈజీ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా చెప్పారండి. ఈ 4వ వాక్యంలో ప్రతి లోయ, ప్రతి కొండ, ప్రతి పర్వతములు ఇవన్నీ ఏం చేయబడతాయంట? చెప్పండి, ఏం చేయబడతాయంట? సదను చేయబడతాయి. ఇవన్నీ కూడా సదను చేయబడతాయి. అందుకని
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 45వ అధ్యాయము 2వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. కొంచెం గట్టిగా చదవండి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? మనకంటే ముందు ఉండాల్సింది ఎవరు చెప్పండి? గురువా శిశువా? గురువు కంటే ముందే శిష్యులు ఉండే తట్టుకున్నారు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను అన్న మాట, మా దేవుని రాజ్యమును మీరు చెప్పండి, మా దేవుని రాజ్యాన్ని మీరు సరళము చేయండి. నేను ఒక మాట చెప్తాను. యేసు ప్రభు ఎవరు చెప్పాలి తొందరగా. యేసు ప్రభు ఎవరండి? పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన అంటే దేవుడు, లోకరక్షకుడు, సర్వ సృష్టికి కర్త అయినటువంటి వాడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని మీ అందరికీ తెలుసు. మీరందరూ అదే దిశగా నడుస్తున్నారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దైవజనుడు అంటాడు, మా దేవుని రాజ్యాన్ని మీరు సరళము చేయండి అన్నాడు కదా. ఇది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ఎవరి ద్వారా సాధ్యమవుతుంది చెప్పండి? ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే, దేవుని పిల్లల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఎవరి ద్వారా కాదండి, దేవుని ద్వారా మాత్రమే సాధ్యం అనేది అవుతుంది. నెలకి ఎంతమందికి చెప్తారు మీరు చెప్పండి దేవుని మాటలు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు నెలకి కనీసం ఎంతమంది కన్నా ఒక్కళ్ళకన్నా చెప్తారా? ఒక్కళ్ళకన్నా చెప్తారా చెప్పండి? ప్రభు నమ్మకమ్మా బాగుంటుంది అని అంటారా? చెప్తారా? ఎంతమందికి చెప్పారు చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామనుకో ఏమవుతుందో ఏమో. ఎందుకు వచ్చింది? అనవసరంగా వాళ్ళ గదిలించి తన్నులు తింటాం ఎందుకు అని భయపడి పిరికితనంగా ఉండేవాళ్ళు లేకపోలేదు. నువ్వు సువార్త చేయాల్సిన అక్కర్లేదు, ప్రకటించాల్సిన అవసరం లేదు. ప్రభు కొరకు నువ్వు భయము భక్తి కలిగి బ్రతికితే చాలు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రవర్తన చూసిన వాళ్ళు, నీ పద్ధతిని చూసిన వాళ్ళు, కష్టాల కన్నెల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు నీవు ఆశీర్వదించబడతాం. వాళ్ళు చూసి వాళ్ళే నీతో పాటు మందిరానికి నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసు ప్రభు వారు ఎవరికి తన మార్గాన్ని సరళం చేస్తాడు? ఎవరైతే దేవుని మార్గమును వెంచుకొని తన మార్గములో త్యాగము కలిగి యేసయ్యను గూర్చి నమ్మకము దైవ భయం కలిగి నడిపించబడతారో వారికి వచ్చే ప్రతి ఆటంకాలన్నిటిని ఆయన ఏం చేస్తాడంట? తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. అందుకని అక్కడ అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా నున్న స్థలాలను సరళము చేయుదును, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను ఎరగొట్టెదను. నువ్వు ఎవరిని కొడతావు? ఎవరిని కొట్టలేవు కదా, ఎవరిని ఏం చేయలేం కదా. ఆ అధికారం మనకు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకాధికారం ఎవరి చేతుల్లో ఉంది చెప్పాలి? ఎవరి చేతుల్లో ఉందండి? సాతాను చేతుల్లో ఉంది లోకాధికారం. లోక సంబంధమైన అధికారం సాతాను చేతుల్లో ఉంది. సాతాను చేతుల్లో ఈ రోజున కీలు బొమ్మలాగా ఆడబడుతున్నారు జనాలు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక గ్రామానికి పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి చెప్పిందే వేదాంతం. ఆయన చెప్పిందే వేదం. ఆయన ఏం చేయమంటే చేయాలి. అప్పుడు ఆ ఊరికి పెద్ద సైతాన్ ఎవరు చెప్పండి? వాడు చెప్పింది నువ్వు చేస్తూ ఉంటావు. వాడిని కొట్టమంటే కొడుతున్నావు. నువ్వు ఎవరిని కొట్టావో వాడు నీ ప్రాణం లాంటిది కదా, వాడి ప్రాణం. నీ దేహం లాంటిది కదా అతని దేహము. నీ కుటుంబం లాంటిది కదా వాళ్ళ కుటుంబం. నీ భార్య పిల్లలాగానే వారికి కూడా భార్య పిల్లల కుటుంబం ఒక బాధ్యత ఉంది కదా. ఎందుకు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు? అధికారం ఉందనే కదా. అధికారం అనే అహంకారం, అధికారం అనే గర్వం, ఆస్తి ఐశ్వర్యం ఉందని, డబ్బు ఉద్యోగం వ్యాపారం ఉందని అహంకారముతో విర్రవీగుతున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. అందుకని యేసయ్య చెప్తాడు, ఏది ఇత్తుతావో అదే పంటను నీవు తిరిగి మరలా కోస్తావు. మనం ఏది ఇత్తుతామో అదే పంటను కోయాల్సింది తప్పదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని సొలొమోన్ రాజు గారు చెప్పారు ఏమని? ఆయన నీ త్రోవలను సరళము చేయను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎవరు మన మార్గాన్ని సరళం చేసేది ఎవరంట? సజీవుడైన దేవుడు. యేసయ్య మన మార్గాన్ని సిలువలో ఎప్పుడో ఆయన సరళం చేశాడు. ఎప్పుడో ఆయన సరళము చేశాడు. నువ్వేం చేస్తున్నావు? ఆ మార్గాన్ని నువ్వే చెరిపేసుకుంటున్నావు. అభివృద్ధి పదంలో నడిపించబడవలసిన నీవు, ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీవు, భర్త భార్య పిల్లలు కుటుంబ సమేతముగా సంతోషంగా గడపవలసిన నీవు నీ జీవితంలో నీ మార్గాన్ని నీవే చెరిపేసుకొని సంతోషం సమాధానం నువ్వేం చేస్తున్నావు అంటే కోల్పోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. శుభ్రంగా నీ భర్తతో నువ్వు కాపురం చేయమంటే వాడంటే నాకు ఇష్టం లేదు, ఈయన్ని వదిలిపెట్టి ఇంకొకటి చేసుకుంటే వాడే పూల్లో పెడతాడా? నిన్ను పెడతాడేమన్నా తీసుకెళ్ళి? ఈమె నాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, ఈమె నాకు నచ్చట్లేదని ఇంకొకటి చేసుకుంటావు, ఇంకొక ఆమెను చేసుకుంటావు. ఆమె ఏమన్నా నీకు బిర్యానీ వండి పెడతా రోజు? పరుపు వేసి మల్లెపూలు చల్లి దాని మీద పండ పెడతా నిన్ను? మొదట ఉన్న దానికంటే మరలా వచ్చేది 700లుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది అంతటితో ఆగదు. ఈ పనికిమాలినాడు కాబట్టి ఫస్ట్ ఆమెను వదిలిపెట్టాడు, పనికిమాలినది కాబట్టి మొదటి భర్తను వదిలిపెట్టింది. ఇవన్నీ నీకు అవసరమా? దేవుడు నీ మార్గాన్ని సురువు చేశాడు. నచ్చింది మెచ్చింది చేసుకున్నావు. ఆ కుటుంబాన్ని సంతోషంగా కట్టుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నీకంటే ముందుగా నువ్వు వెళుతున్న మార్గాన్ని ఏం చేస్తాడంటే ఆయన సరళము చేస్తాడు. ఎందుకని? నువ్వు విరుకున పడకూడదని. నీ మార్గాల్లో నువ్వు వెళినప్పుడు ఎటువంటి ఆపదలో నువ్వు చిక్కుకొనకూడదని. నీవు నిందెల పాలు అవమాన పాలు కావటం యేసయ్యకు ఇష్టము లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు ఒకటి నీ మార్గమును ఏం చేస్తాడంట? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను ఇనుప గడియలను పగలగొట్టేదను. ఏం చేస్తాడు దేవుడు? నీ మార్గాన్ని ఏం చేస్తాడంట? విశాలపరుస్తాడు. దేవుడు నీ మార్గాన్ని విశాలపరచాలి. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ ప్రవర్తన పద్ధతులు మార్చుకోవాలి. చెడు స్నేహాన్ని విడిచిపెట్టాలి. అబద్ధం ఆడటం మానుకోవాలి. ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడటం మానేయాలి.
ప్రభు కొరకు నీవు సాక్షిగా బ్రతకాలి. ఎప్పుడైతే ప్రభు కొరకు నిలబడతావో అప్పుడు నీ మార్గము సరళము చేయబడుతుంది. నీకు ఏది అడ్డు వచ్చినా వాటిని దేవుడే వాటిని ఏం చేస్తాడంట? తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట 45:13 యెషయా గ్రంథం 45:13 నీతిని బట్టి కోరేషును రేపి తిని అతని మార్గములన్నీ సరళము చేసేదను. చప్పట్టు కొట్టి ప్రభుని మహింపరుచుకుందాం. హల్లెలూయా. కొట్టాలి కొంచెం గట్టిగా. సచ్చోళ్ళలాగా ఎందుకు కొడతారు? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? నీ నీతిని బట్టి నేను, చెప్పండి ఏమంటున్నాడండి? నీతిని బట్టి కోరేషును నేను రేపి తిని. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే దేవుడు అంటాడు, నీతిని బట్టి నేను అతని, చెప్పండి ఏం చేశాడంట దేవుడు? నేను కోరేషును రేపి తిని అతని మార్గములన్నీ కూడా నేను సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టుచు క్రయధనమును తీసుకొనకయు లంచమును పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని, చెప్పండి ఏమంటున్నాడండి? నేను వెలవేసిన వారిని అతడు మరలా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఈ మాట ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అర్థమైందా? మీకు అర్థం కాదు. ఎందుకు అవుతుంది? అట్టిపండు ఒలిసి నోట్లో పెట్టి అంతవరకు ఇది అట్టిపండు అని అర్థం కాదు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చివరిలో చెప్తున్న మాట ఏంటి? కోరేషుని గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. అతను ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడంట? ఒకటి, పట్టణమును కట్టును క్రయధనమును తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలవేసిన వారిని, చెప్పండి, అతడు మరలా ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడి నుంచి విడిపించాలంటే లోక సంబంధమైన సాతాను కట్టల్లో ఉన్న వారిని నువ్వు విడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఎవరు మన విశ్వాసి కొంచెం ఆధార్ కార్డు మార్పించాలన్నా సహాయం చేయంటే 20,000 అవుతుంది అన్నాడంట. మన విశ్వాసే. ఆధార్ కార్డు అడ్రస్ కొంచెం చేంజ్ చేయాలి, కొంచెం నాకు తెలియదని అంటే, ఎందుకమ్మా నువ్వు తిరగటం, నేనే ఇంటికి వస్తా, 20,000 ఇచ్చేయి, మొత్తం నేను చేసి పెడతా. ఒక బ్లేడ్ తీసుకొచ్చి నేను గుండు గీకి శుభ్రంగా, గుండు గీకి ఆ ఎంటికెళ్ళి కూడా శుభ్రంగా తీసుకెళ్ళి కేజీ లెక్క అమ్ముకొని శుభ్రంగా సబ్బుతో షాంపూతో స్నానం చేపించి వస్తా, 20,000 ఇచ్చేయి అన్నాడంట. ఆధార్ కార్డు చేంజ్ చేసుకునే దానికి 20,000 అవుతాయా? వీడు సమాధి కట్టేదానికి వస్తాయి 20,000. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దగ్గరకు వచ్చి, అయ్యా ఫలానా ఆయనకి ఆధార్ కార్డు అడ్రస్ కొంచెం చేంజ్ చేయాలా, నాకు తెలియదు రా నాయన అంటే 20,000 అడిగాడు. అయ్యా 20,000 అవుతాయా అని అంటే నేను అన్నాను, నేను ఆయనకి ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నానా? నేను అతనితో నేనేమైనా పొత్తు కలిశానా? నాకేం తెలుసు? ఆడిపోయి మీ సేవలు అడగమని అంటే, మీ సేవ యాడుందా అంటది నన్ను. మరలా మీ సేవ అక్కడ ఉంటుందంటే నా సేవ ఉందంటాడా? ప్రైజ్ ది లార్డ్. సరే నేను వస్తానని చెప్పి ఆమెను ముందు పంపించి, తర్వాత నేను వెనకాల వెళ్ళి ఆడుంది కదా ఎంఆర్ ఆఫీస్ దగ్గర, ఇక దీంట్లోకి వెళ్ళి ఆయనకి ఇచ్చేయి, ఇది కొంచెం అడ్రస్ చేంజ్ చేయాలంట, కొంచెం ఎంత అవుతుంది ఏంటో కొంచెం చెప్పండి అని చెప్పి అంటే ఆయన క్లియర్గా చెప్పాడు. 300 రూపాయలు అవుతుంది, నేను చేసి పెడతాలే పెద్దమ్మని చెప్పాడు ఆయన. సర్లేని చెప్పి ఆమెకు అప్పగిచ్చేసి నేను వచ్చేసాను. ప్రైజ్ ది లార్డ్. 300 రూపాయలతో పోయేదాన్ని ఎంత అడిగాడండి? మరి ఇట్లాంటి వాడు మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడా? సర్వనాశనం అవుతారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న మనము మన జీవితంలో యేసయ్య కోరేషుని గురించి చాలా చక్కగా చెప్పాడు. అతడు ఎవరు తెలుసా? ఏంటండి? నీతిమంతుడు, పరిశుద్ధుడు,
ప్రభు సన్నిధిలో భయము భక్తి కలిగిన వాడు, వాక్యానుసారంగా నడిపించబడుతున్న వ్యక్తి, సంఘ సహాసములో క్రమములో ఉన్నటువంటి వ్యక్తి కోరేషు. దేవుని ఉద్దేశములో ఉన్నటువంటి వ్యక్తి. అతనితో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీతిని బట్టి కోరేసును నేను లేపుతాను. నీతిమంతుడిని దేవుడు ఏం చేస్తాడంట? ఉన్నతమైన స్థానంలో అయినా కూర్చుండబెడతాడు. నీతిమంతులను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. గొర్రెల కాపరి కుమారుడైన యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఐగుప్తి బానిసగా ఉన్న హెబ్రీల కుమారుడైనటువంటి మోసేను ఉన్నతమైన స్థానంలో ఉన్న మోసేను దేవుడు అక్కడి నుంచి తొలగించి గొర్రెల కాపరిగా చేసి తిరిగి మరలా ఐగుప్తి ప్రజలు నడిపించేటట్టు దేవుడు చేశాడు. తన నీతిని బట్టి, తన పరిశుద్ధతను బట్టి నీతిమంతులను దేవుడు ఎప్పటికీ కూడా ఎక్కడ వారిని విడిచిపెట్టడు. ఎవ్వరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చక్కగా చెప్పబడి, అందుకని అంటున్నాడు, నీతిని బట్టి కోరేసును రేపితిని, అతని మార్గములన్నీ నేను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మార్గాన్ని సరళం చేస్తాడు దేవుడు? నీతిని అనుసరించే వారికి. ప్రైజ్ ది లార్డ్. అబద్ధాలు ఆడేవాడిని కాదు, మోసం చేసేవాడిని కాదు, నమ్మక ద్రోహం చేసేవాడిని కాదు దేవుడు సరళం చేసేది. భయముతోనూ నీతితోనూ భక్తితోనూ ఎవరైతే దేవుని సన్నిధిలో నడిపించబడతారో దేవుడు వారి మార్గాలను ఏం చేస్తాడంట? సరళము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, మా ఊర్లో చాలామంది ఆయా ప్రాంతాల నుండి వచ్చారు. ఎందుకంటే మొట్టమొదటిగా మేము ఒక చోట ఒక ఇల్లు కట్టుకున్నాం. నేను చిన్నప్పుడు మా నాన్నగారు ఒక్కడే మా సొంత ఊరిని విడిచిపెట్టి ఎర్రగొండపాలెం ప్రాంతానికి వచ్చి ఇల్లు కట్టుకున్నాడు. మాకంటే ముందు ఇల్లు ఉన్నారు, పాస్టమ్ గారు వాళ్ళు ఉన్నారు. ఒక 2 కుటుంబాలు 3 కుటుంబాలు వాళ్ళవి ఉన్నాయి. అన్నతమ్ముళ్ళు 2 కుటుంబాలు వాళ్ళవి ఉన్నాయి. పేదరికమైన పరిస్థితి, బ్రతుకు తీరు లేక మా నాన్నగారికి వచ్చి బతిలాడేవాడు, 1 ఎకరం పొలం మాకు ఇవ్వండి, మా భార్య పిల్లల్ని పోషించుకుంటామని చెప్పి అంటే మా నాన్నగారు ఫ్రీగా ఇచ్చేసేవాడు. రూపాయి ఇచ్చినట్టుగా ఇచ్చేసేవాడు పొలం. వాళ్ళు ఈరోజు మాకంటే మించిపోయారు. వాళ్ళు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేని స్థితిలో వచ్చిన వంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు మాకంటే ఉన్నతమైన స్థాయిలోకి వెదిగిపోయారు. దానికి కారణం ఏంటి? వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఆ స్థాయికి వచ్చి ఉంటారు. రాత్రింపగలు కష్టపడి శ్రమపడి పంటలు పండించి గొర్రెలు మేకలు మేపుకొని ఎడ్లు బర్రెలు కాచుకొని జాగ్రత్త పడి రూపాయి కూడగట్టుకుంటేనే ఈరోజు వాళ్ళు మాకంటే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళటానికి గల కారకులయ్యారు. కొంతమంది నేను అందరికంటే ముందు వచ్చా, అందరికంటే ఈ మందిరానికి ముందు వచ్చా, అందరు బాగుపడిపోతున్నారు, నేను మాత్రం బాగుపడలేదు. గల కారణం ఏమిటి అంటే నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు సరైనవి కావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్తున్నాడు, నీతిని బట్టి నేను కోరేషును లేపాను. గొర్రెల దొడ్లో ఉన్న దావీదును దేవుడు లేపాడు. ఎక్కడో ఉన్న యోసేపును దేవుడు లేపాడు. ఎక్కడో ఉన్న మోసేను 4 లక్షల మంది ప్రజలను దేవుడు నడిపించే నాయకుడిగా చేశాడు. ఎక్కడో ఉన్న యెహోషువ మోసేకు పరిచారకుడిగా నమ్మకస్తుడిగా ఉండేవాడు. మోసే బయటికి వెళ్ళినప్పుడు యెహోషువ గుడారపు వాకిటిని విడిచిపెట్టి బయటికి వచ్చేవాడు కాదు. బైబిల్లో రాస్తున్న మాట అది. మనం ఎవరైనా మందిరం దగ్గర ఉండండి అంటే వీడు ఊరు మొత్తం తిరిగేసి వస్తాడు. ఊరు మొత్తం తిరిగేసి వస్తారు మందిరం దగ్గర ఉండండి అంటే. ఒక రోజు లైట్ వేయి, కరెంట్లో మందిరంలోకి లైట్ వేయరా అంటే అడ్రస్ లేకుండా పోయాడు. అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే చీకట్లో ఉంటే ఒకళ్ళకి చెప్పాను నేను, డేవిడ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి వేసారు. 8 గంటలప్పుడు వేసారు కరెంటు. మరి ఈ దరిద్రుడు ఎట్టుపోయాడో తెలీదు, ఏం చేయడానికి పోయాడు కూడా తెలియదు. ఎవరిని నమ్మాలి? విశ్వాసవే కదా నువ్వు. మందిరంలో పెట్టినప్పుడు నువ్వు మందిరంలో ఉండాలి.
వాళ్ళు ఆశీర్వదించబడటానికి గల కారణం వారికి ఉన్న విధేయత, వారికి ఉన్న వినయం, వారికి ఉన్న ప్రేమ, వారికి ఉన్న భయము, వారికి ఉన్న భక్తి వారిని ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకెళ్ళి. అందుకని ఆయన అంటాడు ఏమని, నీతిని బట్టి కోరేసును నేను రేపాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మార్గమును గురించి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని నువ్వు రేపాలి. వారి గుండెల్లో యేసయ్య అగ్ని మండేటట్లు చేయాలి. నీకే మంట లేదు, ఇంక పక్కోడికి ఏం పెడతావు మంట? నీకే ప్రార్థన జీవితం లేదు, పక్కోడికి ప్రార్థన ఎలా నడిపిస్తావు? అయినా దేవుడు చెప్తున్న మాట ఏంటండి? 2వ వాక్యంలో మనం చదివాం కదా, 45 2వ వాక్యంలో చదివాం. ఏం చెప్పాడు అక్కడ? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు, నీ మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సరళం చేస్తాడు. కోరేషు వలె దేవుడు నిన్ను లేపాలి. సంఘములో ఒక ప్రార్థన పరులుగా దేవుడు నిన్ను లేపునుగాక. దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చాలి. మరొక మాట 26 యెషయా గ్రంథం 26 7వ వాక్యం బైబిల్లో వాళ్ళు త్వరగా చూడాలి. 26వ అధ్యాయం 7వ వాక్యం, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవలను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా తీర్పులు, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావు. అక్కడ రాయబడిన 2 మాటలు ఏమంటున్నాడు తెలుసా? మొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతులు పోవు మార్గం ఎలాగుంటుందంట? సమముగా ఉంటుంది. ఎత్తుల తగ్గులు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉండటానికి ఏముందండి? ఆడపిల్లలు, మగపిల్లలు, అంతే కదండి. ఇంకా దానికి హెచ్చు తగ్గులు ఏమున్నాయి? మన ముందు ఉన్న మార్గం ఏంటి? దేవుడు చెప్తున్న విషయం ఏంటి? నీతిమంతులు పోవు మార్గము సమముగానే ఉండును. ఇప్పుడు మందిరానికి మీరు వస్తారు, వినాలి, కొంచెం చూడాలి మీరు గట్టిగా. అయ్యా చూడండి కొంచెం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఎన్ని దారులు ఉన్నాయి? నోరుంటే చెప్పండి. ఎన్ని దారులు ఉన్నాయి మందిరంలోకి రావడానికి? ఎందుకు 2 పెట్టచ్చు కదా? పాపులకు ఒకటి, పుణ్యాత్ములకు ఒకటి, భక్తిహీనులకు ఒక దారి, భక్తి పరులకు ఒక దారి పెట్టచ్చు కదా? 2 దారులు ఎందుకు పెట్టాం? ఒక దారి ఎందుకు పెట్టాం? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, నీతిమంతులు పోవు మార్గం అది సమముగానే, సమానముగానే ఉంటుంది. ఇక్కడ హెచ్చు తగ్గులు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. దారి ఒకటే కానీ గేట్లు 2 ఉంటాయి, 2 డోర్లు ఉంటాయి. ఎందుకని? ఒకటే ఉంటే తీసుకోలేం కదా, అందుకని 2 గేట్లు పెడతారు. ఒకటే దారి. జీవము కలిగిన యేసయ్య మార్గం ఒక మార్గం. నువ్వు ఎంచుకోవలసిన మార్గం నిత్య జీవ మార్గము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్య జీవము పోయే మార్గాన్ని వెంచుకోకుండా నువ్వు మరొక మార్గాన్ని వెంచుకుంటున్నావు, నిత్య నరకాగ్నికి పోయే మార్గం. ఈ 2 మార్గాలలో వీటిలో ఏది నీకు కావాలి? దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులు పోవు మార్గం మాత్రము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా నీవు తీర్పుల మార్గాన వచ్చుచున్నావు. దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తూ నిన్ను సంతోషంగా సమముగా నడిపిస్తూ ఆయన రావాల్సిన మార్గంలో ఆయన వస్తాడంట. ఆయన తీర్పుల మార్గంలో వస్తున్నాడు. ఆ తీర్పుకు నీవు నిలబడతావా? ఆ తీర్పులో నీవు నిలబడతావా? లేక తీర్పును తప్పించుకొని యేసయ్యతో యుగయుగాలు ఉంటావా? 2. ప్రైజ్ ది లార్డ్. ఏ మార్గాన్ని ఎంచుకుంటావు? నువ్వు నీతిమంతుడు అయితే నీ మార్గంలో హెచ్చు తగ్గులు కనపడవు. పచ్చకామెరులకు ఊరంతా పచ్చగా ఉన్నట్టుగా యేసు ప్రభు నమ్మిన వాడికి హెచ్చు తగ్గులు ఉండవు, కులమతాలు ఉండవు, భేదాభిప్రాయాలు ఉండవు, మత్సరములు, అహంభములు, వీర్షలు ఇవన్నీ ఉండవు.
ప్రైజ్ ద లార్డ్. నేను మాత్రం అసూయ పడుతుంటాను మీ విషయంలో. నాకు ఒక కసి మీ అందరి మీద. ఏంటి? చెప్పిన మాటను విని తెల్ల బట్టలు కట్టుకొని రావట్లేదు ఎందుకని కసి. మీరు కళ్ళ బట్టలు కట్టుకుంటున్నారంటే ఇంకా లోక కోరికలు చావలేదని అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడ చూసినా ఏ మందిరంలో చూసినా తెల్లగా పావురాల్లాగా ఉంటారు. ఇక్కడే మరీ అంత దరిద్రంగా ఉంటారు. చెప్పిన మాట వినరు. నాకే సిగ్గు లేక చెప్తుంటాను. నాకే సిగ్గు శరం లేక, బుద్ధి జ్ఞానం లేక చెప్తుంటాను మీకు. అట్టనన్నా మారతారని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము చివరిగా బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వాక్యం. 4:26. కొంచెం గట్టిగా చదువమ్మా. ఎవరు? చదువు, కొంచెం గట్టిగా చదువు. అదే ఎవరని అడుగుతున్నాను నేను. మరి నన్ను అంటున్నావు. నీవు నడుచు మార్గం అని నన్ను అంటున్నారే కానీ నీ గురించి నువ్వు ఆలోచన చేసావా? నా గురించి నేను ఆలోచించాలి, నీ గురించి నువ్వు ఆలోచించాలి. మీ అందరి గురించి ఆలోచించవలసిన ఆలోచన మాకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. చదవండి. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. చప్పట్టు కొట్టి ప్రమాణమైపరచుకుందాం. హల్లెలూయా. మన మార్గాన్ని మనమే ఏం చేసుకోవాలంట? చెప్పండి, ఏం చేసుకోవాలంట? మన మార్గాన్ని మనమే స్థిరం చేసుకోవాలి. మన మార్గాన్ని మనమే స్థిరం చేసుకోవాలి. మన భక్తిలో మనం స్థిరమైపోవాలి. ఆత్మీయతలో స్థిరపడిపోవాలి. వాక్యానుసారంగా స్థిరపడిపోవాలి. సంఘ సహవాసములో స్థిరపడిపోవాలి. దైవ భయం కలిగి నమ్మకంగా ఆత్మీయతలను కట్టబడే వ్యక్తిగానే మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనిషి సంపాదించుకునే దానికి పలు మార్గాలు ఉంటాయి. సంపాదించుకునే దానికి ఎన్నో మార్గాలు. సంపాదించాలంటే, డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మోసం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, నమ్మించవచ్చు, నమ్మకద్రోహం చేయొచ్చు, అప్పు తెచ్చుకొని ఎగ్గొట్టవచ్చు, ఈ దేశాన్ని వదిలిపెట్టి ఇంకొక దేశానికి పారిపోవచ్చు. ఎన్ని మార్గాలు లేవండి. కానీ ఎన్ని చేసినా నీ జీవితానికి విలువ ఉండదు. విలువ లేని జీవితం చివరికి. ప్రైజ్ ద లార్డ్. విలువలతో కూడింది ఒకే ఒక మార్గం, యేసయ్య పరిశుద్ధ మార్గము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోన్ గారు చక్కగా ఈ మాట చెప్పాడు. నీవు నడుచు మార్గములను సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ ఏమైపోద్దంట? స్థిరములైపోతాయి. ప్రైజ్ ద లార్డ్. నీ మార్గాలన్నీ ఏమైపోతాయండి? స్థిరమైపోతాయి. ఎంత బీడు భూమి ఉన్నా రోజు నడుస్తూ ఉంటే ఏమవుతుందంట? చెప్పండి. రోజు నడుస్తుంటే దారి పడిపోద్ది. నడిచింది ఒక్కడివే. ఇక్కడ దారి ఉందని చూసినోడల్లా ఏం చేస్తాడండి? ఆ దారిన నడవటం మొదలుపెట్టినప్పుడు అది దారి ఏమైపోద్ది? పర్మనెంట్గా మారిపోద్ది. దేవుని సన్నిధిలో నువ్వు కూడా నీ భక్తిని, నీ ప్రవర్తనను నిన్ను చూసిన వంటి వాళ్ళు అదే మార్గంలోకి వచ్చి మందిరంలో స్థిరపడిపోవాలి. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొదటిగా నేను ఏం చెప్పాను? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వాక్యం. మా దేవుని రాజ్యమును సరళము
చేయాలి. ఒకటి, దేవుని రాజ్యమును గూర్చి ఆయన మార్గాన్ని సరళం చేయాలి. రెండోది, నీకు ముందుగా పోవచ్చు మెట్టగా నున్న స్థలములను సరళం చేస్తాను. మూడోది, నీతిని బట్టి కోరేషును దేవుడు ఏం చేశాడంట? లేపినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నాలుగోది, యేసయ్య తీర్పుల మార్గమున వచ్చుచున్నాడు. నీ మార్గాన్ని సరళం చేస్తూ నిన్ను నడిపిస్తూ ఆయన తీర్పుల మార్గంలో వస్తున్నాడు. ఎందుకని? ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ పద్ధతులను బట్టి, నీ నడివేడుకను బట్టి, ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం. ఇటైతే ఇటు, అటైతే అటు. కానీ మందిరానికి వద్ద ఒకటే గేటు. నీకు 2 దారులు ఉన్నాయి. నీకు 2 దారులు. ఒకటి లోకమా, రెండోది దేవుని మార్గమా. ప్రైజ్ ద లార్డ్. ఐదోది ఏం చెప్పాను? నీ మార్గములన్నీ కూడా ఏమవ్వాలంట? స్థిరమైపోవాలి. నీ మార్గం స్థిరముగా నిలిచిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. ఈ విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయము చేయండి. మా యొక్క ప్రవర్తన, మా ఆలోచన, మా స్థలంపులు మీ చిత్తమై ఉండున్నట్లు సహాయము చేయండి. ప్రతిదీ నీ అధికారానికి ఒప్పుకొని నీ సన్నిధిలో నడవగలిగిన కృపాభిషేకమును అనుగ్రహించండి. సాతాను క్రియలు నశింపచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మా పైన అధికారము చేసే ప్రతి దురాత్మ శక్తులను యేసు నామమందు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో మార్గాలు సరళపరచబడాలి, అనేకులకు నీ సువార్తను మేము అందించాలి అంటే ఇదిగో మా పట్ల మీ దైవ చిత్తం, మీ సంకల్పం నెరవేర్చబడినట్లుగా మీరు కృప చూపించి నీతి మార్గాల్లో నడిపించి సహాయమును చేయమని, ఇంతవరకు ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి నీ సన్నిధిలో నిలవబెట్టి అయ్యా ప్రతి వారి మార్గంలో మీరు తోడుండి నడిపించి సహాయము చేయమని దేవానికి స్తోత్రాలు. తండ్రి, నీకు వందనాలయ్యా. దైవ సేవకులను కూడా మీరు ఇంకనూ బలపరిచి లేఖనముల నుండి ఇంకా అనేక సత్యాలు బోధించగలిగిన కృపాభిషేకం చేత నింపి నడిపించమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసమును కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.